నమస్తే. ఏదైతే ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు గూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి ఆర్‌పీఐ అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లున్నారు? అవును. సో, ఎట్లా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మన తెలంగాణకు వచ్చి "అయ్య జాగిర" అని చెప్పేసి గతంలో చేశారు. సో, చాలా మంది దానికి స్పందించి మాట్లాడడం కూడా జరిగింది. మొన్న కూడా ఢిల్లీ వేదికగా తెలంగాణను ఉద్దేశించి మాట్లాడడం, కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్యే జాగిరా అని అన్నది ఎవరినుద్దేశించి అంటే హ్మ్. అగ్రవర్ణాలను ఉద్దేశించి. హ్మ్. ఏ రెడ్డిలైతే, ఏ వెలమలైతే హ్మ్. ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత? హ్మ్. రెడ్డి జనాభా 4% వీళ్ళైతే 1% కూడా కాదు హ్మ్. వెలమలది. హ్మ్. మరి మీ 5% మీ బాబు జాగిరా పరిపాలించడం. హ్మ్. మరి మిగతా 95% ఏమి కాదు. మిగతా 90% బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కదా తెలంగాణలో. హ్మ్. భూమిపుత్రులు ఉన్నారు కదా! హ్మ్. నేను పోటీ చేయను హ్మ్. తెలంగాణలో. నేను ముఖ్యమంత్రి గాను. హ్మ్. ఈ బహుజనులను ముఖ్యమంత్రి చేస్తా. హ్మ్. ఇది నా ఎజెండా. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా మీ బాబు జాగిరి కాదది. హ్మ్. ఈ బహుజనుల బాబు జాగిరి అని మాట్లాడాడు. హ్మ్. దాని తప్పు లేదు. నేను దాన్ని స్వాగతించిన. హ్మ్. ఎందుకంటే ఇవాళ నేనంటున్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఆయన ఒక్క విద్యార్థి చచ్చిపోయినప్పుడు రాలేదు. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో అంత సీరియస్ నడుస్తున్నప్పుడు ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. హ్మ్. మేము కేసుల పాలై హ్మ్. మేము ఇవాళ ఉద్యోగానికి 12 ఏళ్ల సర్వీస్‌ను రాజీనామా చేసి హ్మ్. సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతుంటే, ఏ రోజు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడని ప్రొఫెసర్ నాగేశ్వర్ సమర్థిస్తారా ఆయన వ్యాఖ్యలు? ఆ! ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా? సమర్థించను. హ్మ్. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణకి ఏం సంబంధం? హ్మ్. హ్మ్. ఆయనకేం సంబంధం? ఆయన సమైక్యవాది మొదటి నుండి. హ్మ్. ఆయన ప్యాకేజ్ స్టార్. హ్మ్. పైసల కోసం మాట్లాడతాడు. హ్మ్. పైసలు తీసుకొని మాట్లాడతాడు. హ్మ్. మేము అట్లాంటోళ్ళం కాదు. మరి హ్మ్. అట్లాంటోడు ఇయాల జన వైసీపీ నుండి డబ్బులు తీసుకొని, ప్యాకేజ్ తీసుకొని ఈరోజు ఆయన మాట్లాడిన మాటల్ని అది తెలంగాణ ప్రజలకు తెలంగాణ కోసం తెలంగాణ గొంతుగా మాట్లాడినట్టు మేమెందుకు భావిస్తాం? అసలు హ్మ్. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? హ్మ్. హ్మ్. ఆయన మొఖం ఎక్కడుంది హ్మ్. పెద్దగా? హ్మ్. ఆ! అట్లాంటి వాడు ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకుడు అన్నట్టుగా మాట్లాడితే అంటే చూస్తూ ఊరుకోవాలా? హ్మ్. తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళం, సర్వం త్యాగం చేసిన వాళ్ళం. హ్మ్. మా సమాజము, మా బహుజన సమాజం, ఆయన కోమటాయన. హ్మ్. ఆయన త్యాగం ఎక్కడుంది తెలంగాణ కోసం? హ్మ్. తెలంగాణ పేరు మీద సంపాదించుకున్నాడు ఆయన. హ్మ్. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ నిజమైన హీరోలు తెలంగాణ నిజమైన ఉద్యమకారులను గాకుండా, హ్మ్. ఇట్లాంటి ఫేక్ వాళ్ళని, ఫేక్ మేధావులని, ఫేక్ హ్మ్. హీరోలను చేస్తా అంటే చూస్తూ ఊరుకోం. హ్మ్. నిజమైన ఉద్యమకారులుగా మేము ఊరుకోం. హ్మ్. ఇవాళ అట్లాగే పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రవాడైనప్పటికీ గూడా, తెలంగాణలో ఉన్న బహుజనులకు రాజ్యం రావాలి, భూమిపుత్రులకు రాజ్యం రావాలి, అన్యాయం జరుగుతుంది. హ్మ్. వీళ్ళ బాబు జాగీర్‌లాగా హ్మ్. వీళ్ళు ఇయాల మొత్తం చెలాయిస్తున్నారు. హ్మ్. మరి తెలంగాణలో ఉన్న భూమిపుత్రులైన బహుజనుల సంగతి ఏంది అని అడిగింది. తప్పేముంది? హ్మ్. ఖచ్చితంగా ఆయన మాటల్ని స్వాగతిస్తా. హ్మ్. అట్లాగే కాక్రోచ్ పార్టీ, హ్మ్. జనతా పార్టీ. హ్మ్. కాక్రోచ్ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయమను. హ్మ్. మేము ఎన్నికల్లో పోటీ చేయం. ప్రశ్నిస్తాం. హ్మ్. ప్రశ్నించు ఎవడొద్దనట్లేదు. హ్మ్. నువ్వు డిజిటల్ వేదికగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికుంటది. హ్మ్. కానీ ఇవాళ దానితోని ఏదో అంటే మార్పు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన ఇక్కడున్న వాళ్ళు వ్యతిరేకించడం దేనికోసం అంటే ఏదైతే జూన్ 2 రోజు ఆయన సభ పెట్టుకుంటా అని చెప్తే పర్మిషన్ ఇయ్యలేదు అని చెప్పేసి కూడా జూన్ 2 రోజు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో గావచ్చు, తెలంగాణ అమరవీరులకు గావచ్చు నివాళులర్పించిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్‌వి. మీకు తెలవదు. అసలు తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలన్నది ఫస్టు హ్మ్. పవన్ కళ్యాణ్ వాళ్ళే. హ్మ్. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హ్మ్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. హ్మ్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవి గాని సామాజిక తెలంగాణ కావాలి అని హ్మ్. దేవేందర్ గౌడ్‌తో కలిసిర్రు. హ్మ్. సామాజిక తెలంగాణ కావాలంటే అర్థమేంటి? తెలంగాణలో కింది కులాలకు నాయకత్వం రావాలనే కదా! హ్మ్. ఆ రోజు నుండి అదే విషయానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు. హ్మ్. బహుజన్ సమాజ్ పార్టీలోకి గూడా రావడానికి సిద్ధమయ్యిండ్రు. హ్మ్. మేము ఆ పార్టీ అధ్యక్షునిగా నల్ల ప్రకాష్ గారు ఉన్నప్పుడు, కాపులను ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు
బహుజన సమాజ్ పార్టీలోకి రావడానికి అటు చిరంజీవి గారు గాని, ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని రావడానికి సిద్ధంగా ఉండే. హ్మ్. వాళ్ళు మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు. హ్మ్. చిరంజీవి అయినా, అంటే ఏం తప్పుడు పవన్ కళ్యాణ్. మాట్లాడలే అంటారు పవన్ కళ్యాణ్. 100% తప్పెట్లయితది? హ్మ్. తప్పే కానే కాదు. హ్మ్. ఇవాళ ఇవాళ బహుజన తెలంగాణ రావాలి. హ్మ్. బహుజనులకు తెలంగాణలో నాయకత్వం రావాలి. హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి అనటాయన తెలంగాణ అంటే ఉద్యమంలో ఆంధ్ర రోజులు పాలించొచ్చు కాదు రేవంత్ రెడ్డి ఆంధ్ర రోజులు పాలించొచ్చు మన తెలంగాణలో. ఆంధ్రోళ్ళు ఆంధ్ర రోజులు పాలించొద్దు. ఇష్టానుసారంగా పాలించను నేను వ్యవహరించొచ్చా? ముఖ్యమంత్రి అయితున్నాను అనట్లేడు ఆయన. హ్మ్. ఆ రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంకనాకినోడు ఇవాళ ముఖ్యమంత్రి కాలేదు. హ్మ్. ఆ! ఇవాళ చంద్రబాబు నాయుడు సంకనాకినోడే కదా రేవంత్ రెడ్డి. హ్మ్. మరి ముఖ్యమంత్రి కాలేదు. హ్మ్. ఇయాలని ఆంధ్ర అయిన ముఖ్యమంత్రి నేను ఒప్పుకోను. హ్మ్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే నేను ఒప్పుకోను. హ్మ్. కానీ ఆయన ఏమంటాడు నేను గాను. హ్మ్. తెలంగాణలో భూమిపుత్రులైన బహుజనులు కావాలి. హ్మ్. బీసీ ఆనాడు కేసీఆర్ గూడా అదే అన్నాడు గదా! దళితుడిని ముఖ్యమంత్రిని మరి చేస్తా అని చేయలేదు కదా! జెప్పేసి. చేయలేదు కదా! హ్మ్. హ్మ్. ఈయనని ఎట్లా నమ్మొచ్చు మరి? ఈయన అయితానంటలేడు కదా! హ్మ్. కేసీఆర్ అయిండు. హ్మ్. దళితుడిని కాకుండా ఆయనే అయిండు. హ్మ్. కానీ ఈయన అయితా అంటలేడు కదా! హ్మ్. నేనే అయితా ముఖ్యమంత్రి అంటలేడు కదా! హ్మ్. కేసీఆర్ ఏమో దళిత ముఖ్యమంత్రి అని దగా చేసి ఆయనే అయిండు. హ్మ్. కానీ ఈయన అయితా అంటలేడు. హ్మ్. నేను గాను. హ్మ్. నేను ఆంధ్ర వాడిని. హ్మ్. నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకు లేదు. హ్మ్. తెలంగాణ వాళ్ళే కావాలి. అందులో ఎవరు కావాలి? 93% ఉన్న బహుజనులు కావాలి. మేము కాదని చెప్పాడు. హ్మ్. అగ్రవర్ణాలు కాదంటుండు. హ్మ్. దాన్ని నేను 100% స్వాగతిస్తా. హ్మ్. 100కు 200% స్వాగతిస్తా. ఎవ్వడేమనుకున్నా పర్లేదు. హ్మ్. ఇయాల నేనంటున్నా, కోదండరాం అనేవాడు మొదట సమైక్యవాది. ప్రొఫెసర్ హరగోపాల్ మొదట సమైక్యవాది. ఈ నాగేశ్వర్ అయితే సమైక్యవాదే. సంకనాకినోడే. అందరి సంకనాకినోడే. హ్మ్. ఈళ్ళేంది నాకు అర్థం కాలేదు తెలంగాణ గురించి మొదటి నుండి తెలంగాణ వాదులం మేము. హ్మ్. మొదటి నుండి బహుజన తెలంగాణ అన్నోళ్ళం. హ్మ్. మొదటి నుండి సామాజిక తెలంగాణ అన్నోళ్ళం. హ్మ్. మొదటి నుండి దొరల తెలంగాణ వ్యతిరేకించినోళ్ళం. హ్మ్. మేము కదా అసలైన వారసులు. హ్మ్. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు హ్మ్. నేను స్వాగతిస్తా. హ్మ్. ఎవరిని? పవన్ కళ్యాణ్ మాట. హ్మ్. ఇది 100కు 200% హ్మ్. ఎవరైనా సరే హ్మ్. ఆయన రమ్మనండి చర్చ పెట్టడానికి. కోదండరాం వస్తున్నాడు రమ్మనండి. హ్మ్. హరగోపాల్ వస్తున్నాడు రమ్మనండి. హ్మ్. ఈ నాగేశ్వర్‌ని రమ్మనండి. హ్మ్. ఛాలెంజ్. ఛాలెంజ్ విసురుతున్నాను నేను మీ 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 ఛానల్ ద్వారా. హ్మ్. వీళ్ళు మొదట సమైక్యవాదులా కాదా? హ్మ్. నేను 98 నుండి తెలంగాణ వాదిని. హ్మ్. వరంగల్‌లో బహిరంగ సభ పెట్టాను. హ్మ్. తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని చెప్పి. అంటే 11 అప్పటికే రోజులు, కేసీఆర్ 11 రోజులు ఉపవాసం ఉన్నా నేను ఈ విభజనకి సంబంధించి గూడా అనేసని అన్నారు గదా! ఆయనే కేసీఆర్ చెప్పిండు స్వయంగా. కేసీఆర్ 2000 సంవత్సరంలో 2004లో బయటకొచ్చాడు. హ్మ్. కానీ 1998లోనే నేను తెలంగాణలో బహుజన రాజ్యం కోసం భారీ బహిరంగ సభ వరంగల్‌లో పెట్టాను. హ్మ్. ఆ రోజు నుండి తెలంగాణ వాదిని నేను. హ్మ్. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులం. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో బహుజన రాజ్యం రావాల్సిందే. సామాజిక న్యాయం జరగాల్సిందే. హ్మ్. తెలంగాణలో బీసీ, ఎస్సీ, అంటే ఎస్టీలని మన తెలంగాణలోనే ప్రాంతీయ విభేదాలు తీసుకొనొస్తున్నారు కొంతమంది అని జెప్పేసి గూడా మాట్లాడిండు గదా! ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరు తెలంగాణోళ్ళు? ప్రాంతీయ విభేదాలు తీసుకొనొస్తున్నారు, చిచ్చులు పెడుతున్నారు అని జెప్పేసి కూడా మాట్లాడిండు. ప్రాంతీయ విభేదాలనేది నేనొకటి ఆయన ఒక మాట మాట్లాడిండు. ప్రాంతీయ తత్వం అనేది ఎక్కడి దాకా పోవద్దంటే, అది ఒక ప్రత్యేక దేశ ఉద్యమం దాకా పోవద్దన్నాడాయన. హ్మ్. ఎక్కడ? ఇప్పుడు ఖలిస్తాన్ ఉంది. హ్మ్. ఖలిస్తాను హ్మ్. పంజాబ్ ప్రత్యేక దేశం కావాలన్నాడు. హ్మ్. ప్రత్యేక దేశం ఎట్లా కావాలంటది? హ్మ్. అది ఒక రకంగా దేశద్రోహం అయితది కదా! అట్లాగే తెలంగాణ గూడా ఎక్కడి వరకు ఉండాలి? ప్రాంతీయతత్వం ఉగ్రవాదంగా మారొద్దు. అంటే ఖలిస్తాన్ లాగా మారొద్దు. హ్మ్. అంటే ప్రత్యేక దేశం అన్నట్టుగా మారొద్దు. హ్మ్. ఇదేమన్నా ప్రత్యేక దేశమా? కాదు కదా! ఎవడైనా రావచ్చు. అవును. ఎవరైనా ఉండొచ్చు. ఎవడో ఉత్తరాదోడొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటాడు. మొత్తం మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ మొత్తం వాళ్ళే కదా మొత్తం తెలంగాణలో కబ్జా చేసింది. హ్మ్. వానికి లేని స్వేచ్ఛ. వానికున్న స్వేచ్ఛ ఆంధ్రాయనకు ఉండదా? మన హ్మ్. సొంత తెలుగోడికి ఉండదా? హ్మ్. ఆ! మీ పక్కకున్న తెలుగోడికి ఉండదా? మరి నువ్వు ఉత్తరాదిని ఎల్లగొడతలేవు నువ్వు మరి. హ్మ్. పొమ్మంటలేడు ఎవడు. హ్మ్. వాళ్ళిచ్చే పైసలు తీసుకుంటారు. హ్మ్. వాళ్ళిచ్చే కాసులు తీసుకుంటారు. హ్మ్. మరి ఒక ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమంటారేంది మీరు? హ్మ్. తెలంగాణ వచ్చింది నీ పరిపాలన నువ్వు చేస్తున్నావు. ఆంధ్ర వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారు. భారతదేశంలోని అందరూ ఉంటారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఉండే స్వేచ్ఛ. కానీ 75% లోకలోళ్ళకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇయ్యాలి. హ్మ్. అది ప్రభుత్వ రంగంలో 85%, ప్రైవేట్ రంగంలో 75%. హ్మ్. మరి వాళ్ళ ఉత్తరాది వాళ్ళే మొత్తం ఉన్నప్పుడు ఉత్తరాది వాళ్ళని ఎల్లగొట్టాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేడు? ఎవరు సో కాల్డ్ తెలంగాణ ఉద్యమకారునిగా చెప్పుకుంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. వాళ్ళు వెళ్ళిపోవాలని ఎందుకు మాట్లాడతలేడు? హ్మ్. ఈ ఉత్తరాది వాళ్ళు మొత్తం దోపిడీ చేస్తారని ఎందుకు మాట్లాడతలేడు? హ్మ్. నేను మాట్లాడతాను.
ఉమ్, మార్వాడి గో బ్యాక్, ఉత్తరాది గో బ్యాక్ అంటున్నాం మేము. వాళ్ళు ఎందుకంటలేరు? ఉమ్, ఆ? అంటే వాళ్ళు చెంచాలు ఉంటూ ఉమ్, ఉత్తరాది వాళ్ళ చెంచాలుగా ఉంటున్నారా? ఉమ్, ఎలా బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ కాదా? ఉమ్, వాడు బీజేపీ వాడు ఇక్కడ పరిపాలన చేయొచ్చుగా. ఉమ్, కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ కదా. ఉమ్. కాంగ్రెస్ వాడు పరిపాలన చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ పరిపాలన చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ని కూడా దించింది బీజేపీయే. బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ నడుస్తుంది కాబట్టి ఇదంతా నడుస్తుందని నేనేమంటానమ్మా, చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎక్కడోడు ఉమ్, రేవంత్ రెడ్డి పార్టీ అదేమన్నా? ఉమ్, రేవంత్ రెడ్డి పార్టీ కాదు కదా అది. అవును, రాహుల్ గాంధీ పార్టీ. అవును, రాహుల్ గాంధీ ఎక్కడోడు? ఉమ్, ఉత్తరాదోడు. ఉమ్, అవునా? ఉమ్, ఈ ఉత్తరాది మోడీ, ఉత్తరాది రాహుల్ గాంధీ పోటీ చేయగలేదు. పక్కకున్న తెలంగాణ, ఆంధ్ర అయినా పోటీ చేస్తుంది తప్ప ఇక్కడ ఉమ్, చేయొద్దా? ఎవడు కూడా అనేది ఉమ్, ఎవడో ఏమేదేమంటాడు వద్దని పోటీ చేయొద్దానట్టు. ఉమ్. రమ్మనండి అంటే చాలు. పోటీ చేయొద్దని చెప్పేసి ఎవరు అంటారు? అది స్వేచ్ఛ, ప్రతి ఒక్కరు ఎక్కడైనా నిల్చోవచ్చు, చేయొద్దంటే చేయొచ్చు. చేయొద్దని అంటున్నాడు ఇక్కడ. ఉమ్, చేయొద్దని అంటున్నారు వాళ్ళు. ఉమ్, చేస్తాడు గ్యారంటీగా. ఉమ్, ఎవడంటే మస్తుడు ప్రజాస్వామ్యం. ఉమ్, ఉమ్. ఎవడంటే మస్తుడు చేసుకొని అని అంటారు అందరూ. ఉమ్, అరే వీళ్ళు అంటలేరు. ఉమ్, తరిమేస్తాం. ఏం తరిమేస్తాడు? ఉమ్, ప్యాకేజ్ స్టైల్ అంతా ఉమ్, ఇలా తెలంగాణ పోయి మాట్లాడి ప్యాకేజ్ స్టైల్ అంతా పోయి పవన్ కళ్యాణ్ దగ్గర అక్కడ అడకచ్చుకునేటోళ్ళు. ఉమ్, ఆ? ఇంకెక్కడో దగ్గర ఈ ఆంధ్రలో దగ్గర అడకచ్చుకునేట ఈ ప్యాకేజ్ స్టైల్ మాట్లాడేది. ఉమ్, ఆ? వాళ్ళ సొమ్ము తినేటోళ్ళ వీళ్ళు మాట్లాడేది. ఉమ్, నికార్సుగా ఉన్నాం. ఎవ్వని దగ్గర పోయి రూపాయి అడక్క తినలయ్యా ఈ రోజు వరకు కూడా. ఉమ్, సొంతగా ఛానల్ పెట్టుకొని ఈ రోజు వరకు ఎవరికి అమ్ముడు పోలే. ఉమ్, ఆ? నికార్సుగా ఉన్నాం. ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఎవడైనా సరే ఉమ్, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, ఇలా 12 సంవత్సరాల త్యాగం చేసిన ఉద్యోగాలు లక్షలాది రూపాయల ఉద్యోగానికి రాజీనామా చేసి సామాజిక తెలంగాణ కోసం కట్టుబడినాం. ఉమ్, సామాజిక తెలంగాణ పవన్ కళ్యాణ్ అన్న స్వాగతిస్తా, ఉమ్. రాహుల్ గాంధీ అన్న స్వాగతిస్తా, మోడీ అన్న స్వాగతిస్తా. సాధ్యమవుతుందా సామాజిక తెలంగాణ 100% సాధ్యమవుతుంది. ఎవరి వల్ల? ఖచ్చితంగా ఈ బహుజనుల వల్లనే సాధ్యమవుతుంది. తిరుగుబాటు వస్తుంది. ఇలా కాకపోతే రేపు ఉమ్, ఏదో ఒక రోజు గ్యారంటీగా తిరుగుబాటు వస్తుంది. ఉమ్, తిరుగుబాటు వచ్చే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఈ వర్గాలని ఈ ఈ ఈ దొరల యొక్క దొరల పటేళ్ల యొక్క ఆధిపత్యాన్ని నక్సలిట్లు ఎట్లయితే తరిమేసిండ్రో, ఉమ్, ఎట్లయితే ఎట్లయితే ఊరవతలకి నెట్టెత్తి హైదరాబాద్కి వచ్చిండ్రో, అట్లనే రాజకీయ విప్లవం వచ్చి వీళ్ళని తరిమేసే రోజు వస్తుంది. ఉమ్, తప్పకుండా ఆ రోజు వస్తుంది. ఆ రోజు మీరు చూస్తారు. ఉమ్, నెక్స్ట్ 2028లోనే రావచ్చని నేను అనుకుంటున్నా. ఉమ్, ఆ దిశగా అడుగులు కూడా వేస్తాం. ఉమ్. తప్పకుండా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి పని చేస్తాం. సామాజిక తెలంగాణ ఈవెన్ మేము బీజే కవిత కూడా అంటుంది కదా, సామాజిక తెలంగాణ కోసం నేను. ఏమంటది? ముఖ్యమంత్రి మాత్రం నేనైతే అంటది కదా. ఉమ్, మరి సామాజిక తెలంగాణ అర్థమే ఉన్నట్టుగా. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితుంది? ఉమ్, బీసీని ముఖ్యమంత్రి చేయమని అనమనండి కవితను. ఉమ్. సపోర్ట్ అంటే చేస్తాను. బీసీల కోసమే ముందు నడుస్తుంది, ప్రతి బీసీ ఎజెండా పెట్టుకునే ముందుకెళ్తుంది కదా. వెళ్ళడం వేరమ్మా. ఉమ్, దళిత ముఖ్యమంత్రి అన్నాడు దగా చేసిన వాళ్ళ అయ్యా. ఉమ్, సామాజిక తెలంగాణ ఈమె దగా చేస్తూ ఈమె ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం. ఉమ్, మేము ఇట్లాంటి దగాకోర్ల మాటలు నమ్మం. ఉమ్, ఈ దగాకోర్ల మాటలు వద్దు. ఉమ్, బీసీని పక్కా ముఖ్యమంత్రి చేస్తాం. ఇగో మా ఎజెండా ఉమ్, ఫస్ట్ మా రాజకీయ కూటమి తెలంగాణ రాజకీయ కూటమి ఎజెండాలో ఫస్ట్ ఎజెండా ఏంటిది? ఉమ్, బీసీని ముఖ్యమంత్రి చేయడం. ఉమ్, నేనైతే లేను. ఉమ్, నేనైతే అంటలేను. ఉమ్, నేను దళితుడిని. ఉమ్, పక్క మాదిగను. ఉమ్. నేనైతే అంటలేను. ఎవరినైతే అంటే అంటాను? దళితులు కావద్దు మరి ముఖ్యమంత్రి? అవుతారు. నెక్స్ట్ ఉమ్, బీసీ ఫస్ట్ 50% పైగా ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఫస్ట్ అవుతాం. 22% ఉన్నాం. మేము సెకండ్ అవుతాం. ఉమ్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అవుతారు. సెకండ్ ఇయర్ మేము. ఉమ్, థర్డ్ ఇయర్ ఎస్టీలు. ఉమ్, ఫోర్త్ ఇయర్ మైనార్టీలు. ఫిఫ్త్ ఇయర్ మహిళ. ఉమ్, మీలాంటి వాళ్ళు కూడా కావాలి. కావద్దా మహిళలు? ఉమ్, ఖచ్చితంగా 5 ఏళ్లలో 5 వర్గాలు ముఖ్యమంత్రి కావాలి. ఉమ్, ఎవడయ్యే జాగిరని రేవంత్ రెడ్డి రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా అంటాడు. ఉమ్? ఉమ్, ఉమ్. రేవంత్ రెడ్డి అయ్యే జాగిరా? రెడ్డోళ్ళు అయ్యే జాగిరా? ఏమన్నా అలా పనులు అట్లున్నాయి, అందుకే ఆ, అవుతాయని నమ్మకం ఉందంట మరి. వాళ్ళెక్కడిది? ఉమ్, డబ్బులు ఉమ్, డబ్బులు చల్లాలి. మనలో కొనాలి. ఉమ్, డబ్బుల మీద వచ్చి అధికారం తెచ్చుకోవాలి. అంతే తప్ప ఉమ్, వాళ్ళు చేసిన పనులు ఎక్కడ ఉన్నాయి? ఏం న్యాయం చేసిండ్రని, ఏం మేలు ఉద్ధరించారని. ఉమ్, అన్నీ వాళ్ళ డబ్బులు ఇవాళ అక్రమంగా సంపాదిస్తున్నారు. మా ఉమ్, వాళ్ళ 24 లక్షల ఎకరాల భూములను ఉమ్, కబ్జా చేసిండ్రు. ఉమ్, దళితుల భూములను, అసైన్ భూములను కబ్జా చేసిండ్రు. ఉమ్, అమ్ముకున్నారు. ధరణి పేరు మీద అమ్ముకున్నారు. భూభారతి పేరు మీద అమ్ముకుంటున్నారు. ఉమ్, వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఉమ్, అవి వెదజల్లుతున్నారు. మళ్ళీ అధికారంకి వస్తున్నారు. ఉమ్, అంతే తప్ప ఎవరు కూడా ఇవాళ నిజాయితీగా నిక్కచ్చిగా సిద్ధాంతం పేరు మీద రావట్లేదు. మంచి ఉమ్, పనుల పేరు మీద అధికారంలోకి రావట్లేదు. ఉమ్, మాది 10 పాయింట్ ఫార్ములా ఎజెండా ఉంది. ఉమ్, ఆ 10 పాయింట్ ఫార్ములాలో మొట్టమొదటి ఎజెండా బీసీ ముఖ్యమంత్రి సాధన. రెండవ ఎజెండా జనాభా దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో వాటా. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా రాజకీయ జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా రావాలి.
ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, రిజర్వేషన్‌లో క్రిమీలేయర్ అన్ని వర్గాలకు ఎస్సీ, హ్మ్. ఎస్టీలకు కూడా క్రిమీలేయర్ ఉండాలి. డబ్బున్న వివేక్ లాంటి వాళ్ళు, డబ్బున్న రాజనరసింహ లాంటి వాళ్ళు, డబ్బున్న కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఇక పోటీ చేయడానికి లేదు రిజర్వేషన్‌లలో. హ్మ్. హ్మ్. మా ఎజెండా అదే. సాధ్యమైతదా మరి 100% డబ్బులు లేకుండా ఎలక్షన్‌లు నడిపేయడం సాధ్యమైతదా? 100% అయితది. హ్మ్. ఎప్పుడైతది? హ్మ్. ప్రజలు చైతన్యమైనప్పుడు అయితది. హ్మ్. డబ్బుకు హ్మ్. అమ్ముడు పోని ప్రజలు తయారైనప్పుడు అయితది. హ్మ్. ఏం తమిళనాడులో అయింది కదా! హ్మ్. తమిళనాడులో ఒక్క రూపాయి విజయ్ అవును. ఇయ్యకుండా ఎన్నికల్లో గెలిచిండు కదా! హ్మ్. ముఖ్యమంత్రి అయ్యిండు కదా! హ్మ్. తమిళనాడులో అయినప్పుడు తెలంగాణలో ఎందుకు కాదు? హ్మ్. తెలంగాణలో కూడా పక్కా అయితది. హ్మ్. ఎప్పుడైతది? హ్మ్. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యం అట్లాంటి చేసినప్పుడు. నాయకురాలే కవిత అని చెప్పేసి గూడా ట్రోల్స్ చేస్తున్నారు దొంగ, మరి. హ్మ్. లిక్కర్ రాణి, దొంగ, వేల కోట్లు సంపాదించిన దొంగ, దోపిడి రాణి, హ్మ్. గజ దొంగ, హ్మ్. గజ దొంగ అంటానా నేను. హ్మ్. 100% ఆమె ముంగట కూడా అంటా నేను. హ్మ్. గజ దొంగ, అంటే దోపిడి రాణి. అట్లా అనొచ్చా ఆడబిడ్డని మరి కదా! 100% అంటాం. హ్మ్. ఇవాళ ఎందుకనం? హ్మ్. ఇయాల హ్మ్. అంటే మొత్తం క్లీన్ చిట్ వచ్చింది గదా! మొన్న. ఎక్కడ క్లీన్ చీట్ వచ్చింది? హ్మ్. అది క్లీన్ చీట్ వచ్చినట్టే కాదు. హ్మ్. క్లీన్ చీట్ వచ్చినట్టు కాదు. హ్మ్. ఇప్పుడు అట్లంటే మరి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళా ఎందుకు పోయి తెచ్చుకున్నాడు హ్మ్. ఆ కేసుల? హ్మ్. ఆ! ఎందుకు చుట్టూ తిరుగుతాండు? జ కొ కొ ఈ జడ్జి కాదు మాకు ఆ జడ్జి వద్దు, ఈ జడ్జి అని ఎందుకంటుండు? హ్మ్. ఈమె పాత్ర ఇంకా హ్మ్. పూర్తిగా క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? హ్మ్. అట్లే ఇవాళ ఈ దొరసాని మొత్తం వేల ఎకరాల భూములను కబ్జా చేయలేదా? హ్మ్. వేల ఎకరాల భూములను కబ్జా చేసి ఇయాల వ్యాపారం చేస్తలేదా? హ్మ్. ఇయాల మొత్తం అక్కడ బుర్జ్ ఖలీఫాలో ఆమె ఏమంటారు దాన్ని? అది కొన్నది. బుర్జ్ ఖలీఫా అంటే ఎక్కడ? ఆ! ఏమంటారమ్మా అక్కడ దాన్ని? ఆహ్, బుర్జ్ దుబాయా? ఖలీఫా అనేది చాలా గల్ఫ్‌లా. అది చాలా ప్రపంచంలోనే అత్యధికంగా ధనవంతులు కొనుక్కునే అది ప్రాంతం అది. హ్మ్. అక్కడ ఆమె కొనుక్కున్నది. పైసలెక్కడియి? హ్మ్. కోట్ల రూపాయల కారు, లక్షల రూపాయల వాచ్, ఆ! బిల్డింగ్, కోట్లాది రూపాయల బిల్డింగ్. హ్మ్. ఎక్కడివన్నీ? బిజినెస్ ఉన్నాయంట గదా! ఆమెకి ఎక్కడియమ్మా? మా బిజినెస్. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆమె చిన్న దుకాణం పెట్టుకున్నది. ఏం దుకాణం? ఆడోళ్ళకు అదేస్తారు పార్లర్. గదా! బ్యూటీ పార్లర్. హ్మ్. బ్యూటీ పార్లర్‌లు పెట్టుకొని సంపాదిస్తారమ్మా ఇంతమంది? అడగండి ఎవలన్నా బ్యూటీ పార్లర్ పెట్టుకున్నోళ్ళు ఇంత డబ్బు సంపాదించారు. హ్మ్. హ్మ్. ఆమె ఇవాళ శుద్ధ పూస. ఆ శుద్ధ పూసకు మొత్తం మేము ముఖ్యమంత్రిని జేయాలనా? హ్మ్. ఎందుకు చేస్తామమ్మా? హ్మ్. అంటే త్యాగాలు వద్దా? చేసినోళ్ళం. వద్దా? మహిళా ముఖ్యమంత్రి వద్దా? 100% చేయనీయం. హ్మ్. ఆమె దొరసాన్ని కాదు. హ్మ్. బీసీ మహిళ ఉంది, హ్మ్. ఎస్టీ మహిళ ఉంది, ఎస్సీ మహిళ ఉంది. వాళ్ళు గాని. హ్మ్. అంతేగాని ఇట్లాంటి దుర్మార్గులైన మహిళ, దొరసాని మహిళ వస్తే ఇంకా దోపిడీ చేసేస్తది. హ్మ్. అయ్య కంటే ఎక్కువ చేస్తది. హ్మ్. అయ్య కంటే ఎక్కువ చేస్తది. కాబట్టి హ్మ్. అన్న కంటే ఎక్కువ, అయ్య కంటే ఎక్కువ దోపిడీ చేసి, మళ్ళీ కంప్లీట్‌గా మా మా జీవితాలను నాశనం చేయడానికి ఆమె వస్తదంటే మేమెందుకు దాన్ని హ్మ్. సపోర్ట్ చేస్తాం? హ్మ్. ఎవరో కొంతమంది చేస్తున్నారు కావచ్చు ఆమెను. హ్మ్. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో చేయం. హ్మ్. ఎట్లా కాక్రోచ్ జనతా పార్టీని మీరు సమర్థిస్తారా ఎట్లా? సపోర్ట్ డిజిటల్ చేస్తారా? అమ్మా. డిజిటల్ హ్మ్. ఉద్యమం అది. డిజిటల్ ఉద్యమం ఎంతవరకు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలవదు. హ్మ్. ప్లాట్‌ఫార్మ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇవాళ ధర్మేంద్ర మంత్రిని రాజీనామా చేయమంటున్నారు. హ్మ్. సో, నేను కూడా డిమాండ్ ఎప్పుడో చేసినాం. మా పార్టీ ఎప్పుడో డిమాండ్ చేసింది. హ్మ్. ఏయ్! నీ లీకేజీకి పాల్పడ్డ హ్మ్. వాళ్ళని రాష్ట్ర మంత్రులైనా, కేంద్ర మంత్రులైనా ఎవడు లీకేజీకి పాల్పడ్డా కూడా హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి. హ్మ్. అంటే ఇది ఇవన్నీ ఫస్ట్ టైమ్ గాదు గదా! ఎప్పుడైనా లీకేజ్. హ్మ్. ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? హ్మ్. దే ఒక్కసారి ఎవరైనా సరే రాజీనామా చేయాల్సిందే. హ్మ్. తెలంగాణలో గూడా విద్యాశాఖ గతంలో గూడా అనేక పేపర్ లీకేజ్‌లయినాయి. ఆ! రాజీనామా చేయాల్సి ఉండే మంత్రులు చేశారా? చేయనే చేయలేదు. హ్మ్. ఇక్కడ మంత్రులు చేసిండ్రా? చేయనే హ్మ్. చేయలేదు. మరి ఇప్పుడు మనం గూడా ధర్మేంద్ర ప్రధాన్ గూడా చేయాలె. హ్మ్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయాలాయన. హ్మ్. చేస్తలేడంటే ఆయనకు నైతికత లేదన్నట్టు. రాజకీయ నైతికత లేదన్నట్టు. కాబట్టి ఇవాళ మోడీ ప్రభుత్వము లీకేజ్ ప్రభుత్వం అది. హ్మ్. అవినీతి ప్రభుత్వంగా మారింది. హ్మ్. ఇవాళ అణచివేత ప్రభుత్వంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా మన మోడీ ప్రభుత్వంలో మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయనతో రాజీనామా చేపియాలి. హ్మ్. బాధ్యత వహించి రాజీనామా చేపియాలి. హ్మ్. మీ కాక్రోచ్ జనతా పార్టీ ఏంది మేమే ఎప్పటినుండో అన్ని పార్టీలు అంటున్నాయి రాజీనామా చేయాలని. హ్మ్. కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే అంటుందా అనట్లేదు. అవును. అన్ని పార్టీలు అంటున్నాయి. కాక్రోచ్ జనతా సో, పార్టీ కూడా. అధ్యక్షుడు హ్మ్. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. అతను ఒక దగ్గరికెళ్ళేసి వస్తుంటే ఆర్ఎస్ఎసోళ్ళు కొట్టిర్రు. ఆయన జైలు నుంచి ఆయన బయటికొస్తుంటే ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆర్ఎస్ఎసోని బీజేపీవోళ్ళు. ఎట్లా చూస్తారు మరి? అభిజిత్‌ని కొట్టడం అనే దాన్ని నేను తప్పుపడతా. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ హ్మ్. చ ఆ అభిజిత్ మా దళితుడు. హ్మ్. మా దళిత బిడ్డ. అంబేద్కర్ ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు.
హ్మ్. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూర్చోబోపిస్తున్నాడు, హ్మ్. బీజేపీ మనవాదులకు కూర్చోబోపిస్తున్నాడు. హ్మ్. అతని మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం. హ్మ్. ఇవాళ అనే ఒక డిజిటల్ పార్టీ పెట్టుకున్నాడు, హ్మ్. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హ్మ్. అన్యాయాలకు వ్యతిరేకంగా హ్మ్. మాట్లాడుతున్నాడు. స్వాగతిస్తాం. హ్మ్. అట్లాంటివన్నీ ఆర్ఎస్ఎస్ కొట్టిందంటే ఆర్ఎస్ఎస్ దమన నీతి, దుర్మార్గము. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఇవాళ వాళ్ళ వాళ్ళ మనువాదుల యొక్క ఆటలు కొనసాగనీయమని చెప్పి అభిజిత్ దీప్కే ఇవాళ మాట్లాడుతున్నాడు. దాన్ని స్వాగతిస్తాం. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ గావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలు హిట్లు పట్టుకొని తిరుగుతున్నారు మరి. ఈ కాక్రోచులను చంపాలని జెప్పేసి. నేనేమంటాను, పవన్ కళ్యాణ్ తాత తరం కూడా కాదు. పవన్ హ్మ్. కళ్యాణ్ తాత తరం కూడా కాదు. అంటే కొన్ని విషయాలలో పవన్ కళ్యాణ్‌ని సమర్థిస్తారు. కొన్ని విషయాల్లో కొన్ని సమర్థించరు. విషయాలు వ్యతిరేకిస్తా. ఓకే. పవన్ ఓకే. కళ్యాణ్ మా హ్మ్. బహుజన తెలంగాణ కోసం సమర్థిస్తా గానీ, హ్మ్. ఆయన ఓకే. సనాతన ధర్మాన్ని సమర్థించను. ఓకే. ఆయన సనత వాదాన్ని సమర్థించను. హ్మ్. ఆయన కాక్రోచులను చంపుతానంటే కూడా సమర్థించను. హ్మ్. ఎందుకు నువ్వెవడివి కాక్రోచులను చంపడానికి? హ్మ్. కాక్రోచ్ జనతా పార్టీ అనేది మా బడుగు బలైన వర్గాల నేతృత్వంలో వచ్చిన పార్టీ అది. హ్మ్. మరి ఇవాళ డిజిటల్ పార్టీగా ఉండొచ్చు కాక, హ్మ్. రేపు ఎలక్షన్‌లోకి వస్తది ఆ హ్మ్. పార్టీ. హ్మ్. స్వాగతిస్తాం మేము. అంతేగాని నీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చంపేస్తానంటున్న కాక్రోచ్ జనతా పార్టీని మొత్తం వాళ్ళని చంపేస్తానంటే మేమెందుకు కోరుకుంటాం? హ్మ్. మాది భారత రాజ్యాంగంలో సమతా సిద్ధాంతం అంబేద్కర్ కోరుకున్న, మొత్తం అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఇది. భారత రాజ్యాంగ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. హ్మ్. ఆర్‌పీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిందే హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్. సో, ఆయన సిద్ధాంత భూమికగా ఎంతకొచ్చింది? ఇవాళ హ్మ్. ఏర్పడ్డ ఈ పార్టీని హ్మ్. ఖచ్చితంగా మేము కొనసాగిస్తున్నప్పుడు, హ్మ్. మేము ఆర్ఎస్ఎస్‌ని ఎట్లా సమర్థిస్తాం? హ్మ్. బీజేపీని ఎట్లా సమర్థిస్తాం? హ్మ్. నో, నెవర్. మేము ఖాళీ బహుజన తెలంగాణ కోసం హ్మ్. మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు మాత్రమే స్వాగతిస్తాం. హ్మ్. ఆయన సనాతన ధర్మ సిద్ధాంతాన్ని గాని, హ్మ్. లేదంటే ఆయన కాక్రోచ్ పార్టీకి వ్యతిరేక హ్మ్. విధానాలు గాని, హ్మ్. ఆయన గాని, ఆర్ఎస్ఎస్ గాని హ్మ్. వాటిని పూర్తిగా వ్యతిరేకం. అంటే ఎక్కువ సనాతన ధర్మం కోసమే పోరాడతానని చెప్పేసి అంటున్నాడు గదా! పవన్ కళ్యాణ్ గారు. చేసుకొని హ్మ్. మేము సమతా ధర్మం కోసం కొట్లాడతాం. హ్మ్. ఆయన సనాతన ధర్మం కోసం కొట్లాడారు. హ్మ్. మేము సమతా ధర్మమైన రాజ్యాంగంలో ఏ సమతా ధర్మం, ఏ స్వేచ్ఛ, ఏ సమానత్వము, ఏ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కావాలని కొట్లాడుతున్నాం హ్మ్. ఉందో రాజ్యాంగంలో, హ్మ్. దానికోసం కొట్లాడతాం. హ్మ్. ఆయన సనాతన ధర్మం అయితే మాది సమతా ధర్మం, హ్మ్. మాది సమానత్వ ధర్మం. హ్మ్. ఆ ధర్మం కోసం మేము కొట్లాడతాం. హ్మ్. అధర్మం సనాతన ధర్మం. హ్మ్. మాది ధర్మం మాది సమానత్వ ధర్మం. హ్మ్. సో, సమానత్వ ధర్మం కోసం ఉంటావా? లేదంటే హ్మ్. అసమానత్వ ధర్మమైన సనాతన ధర్మం కోసం ఉంటావా? హ్మ్. కుల వ్యవస్థను సమర్థిస్తుంది సనాతన ధర్మం. హ్మ్. వర్ణ వ్యవస్థను సమర్థిస్తుంది సనాతన ధర్మం. హ్మ్. అంటరానితనాన్ని సమర్థిస్తుంది సనాతన ధర్మం. హ్మ్. అంటే దుర్మార్గమైన ధర్మం ఏదైనా ఉందంటే సనాతన ధర్మం. హ్మ్. అట్లాంటి సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు. కేవలం తెలంగాణలో బహుజన తెలంగాణ అన్నందుకు ఆ విషయాలు అక్కడి వరకే పరిమితం తప్ప, హ్మ్. ఆయన మిగతా ఆలోచన విధానాలన్నింటికి వ్యతిరేకం. హ్మ్. ఇది నా యొక్క సో, ఇదైతే మన దగ్గర ధర్నా జరిగింది. ధర్నా చౌక్‌లో. ఒక అమ్మాయి విప్లవ్స్ మీకు తెలిసిన అమ్మాయి. విప్లవ్స్‌ని బైక్‌లో తీసుకుంటే అమ్మాయి ఫోటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు. డ్రెస్సులు చేంజ్ చేసి గలీజ్ డ్రెస్ ఏసి. అది కూడా తప్పు. ఆర్ఎస్ఎస్ఏ చేస్తుందని చెప్పేసి మా అనుమానం. తప్పు అది. ఆర్ఎస్ఎస్ చేసినా, ఇంకెవరు చేసినా హ్మ్. పోలీసులు దాని మీద ఇమ్మీడియేట్ చర్య తీసుకోవాలి. హ్మ్. ఒక అమ్మాయి భావ ప్రకటన స్వేచ్ఛ అద్భుతంగా ఇవాళ విప్లవశ్రీ ముందుకు పోతున్నది. మహిళల్ని నీలాంటి మహిళలు కూడా నువ్వు కూడా మీలాంటి వాళ్ళంతా ఇవాళ ఇవాళ మీడియా రంగానికి వచ్చిర్రు. ఖచ్చితంగా మహిళలు మీడియా రంగానికి రావడాన్ని నేను 100% స్వాగతిస్తున్నా. మొన్నటి వరకు గృహంకే పరిమితం ఈ సనాతన ధర్మం వాళ్ళని గృహంకే పరిమితమైంది. ఇంట్లోనే ఉండాలని చెప్తున్నది. పిల్లల్నే కనాలే. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భూజేషు మాత, శయనేషు రంభగానే ఉండాలి ఆడామె. అంటే ఆడామెకు పురుషునితో సమానమైన హక్కులు ఉండొద్దు. హ్మ్. ఆమె చదువుకోవద్దు. ఆమె ఉద్యోగం చేయొద్దు. అంతటి దుర్మార్గమైన సనాతన ధర్మాన్ని ఇవాళ విడనాడి, ఇవాళ మహిళలు ముందుకొచ్చి, ఇవాళ మొత్తం వాళ్ళు మీడియా రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. అట్లాంటి రాణించిన దాంట్లో విప్లవశ్రీ ఒకరు. సో, విప్లవశ్రీ ఏ భావ ప్రకటన స్వేచ్ఛతో ఇవాళ చాలా అద్భుతంగా ఆమె మాట్లాడుతుందో, ఆమె మాటల్ని, ఆమె యొక్క వీడియోలని సమర్థిస్తున్నా, ఆమె భావజాలాన్ని సమర్థిస్తున్నా. అట్లాంటి మహిళ మీద ఇవాళ మార్ఫింగ్ చేసి, ఫోటోలు పెట్టి, దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న వాళ్ళని పోలీసులు వెంటనే చర్య తీసుకొని, వాళ్ళని అరెస్ట్ చేసి, జైలు పాలు చేయాల్సిందిగా, వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హ్మ్. సో, ఫైనల్‌గా ఏం చెప్తారన్న మరి దేని గురించమ్మా? పవన్ కళ్యాణ్ గురించి? సనాతన ధర్మానికి వ్యతిరేకం. హ్మ్. సమతా ధర్మం వైపు వస్తానంటే హ్మ్. స్వాగతిస్తా. హ్మ్. పైన పవన్ కళ్యాణ్ మొదట్లో బాబాసాహెబ్ అంబేద్కర్
ఆలోచన విధానమే ఆయనకుండే. హ్మ్. మొదట్లో ఆయన సామాజిక తెలంగాణ అనే సిద్ధాంతమే ఉండే. హ్మ్. మొదట్లో ఆయన ఒక భావజాలమంతా విప్లవాత్మకంగా ఉండే. ఇప్పుడు మారిందా? ఇప్పుడంతా మారిపోయిండు. హ్మ్. సో, కానీ అంటే కూటమి కోసం మారిందా? కూటమి కోసం, అధికారం కోసం, హ్మ్. ముఖ్యమంత్రి పదవి కోసం, హ్మ్. పైసల కోసం మారిండు. హ్మ్. అట్లాంటి సరే మారితే మారుకొని హ్మ్. ఆయన ఆయన ఇష్టం. హ్మ్. ఆయన స్వేచ్ఛకు వదిలేస్తాం. హ్మ్. కానీ తెలంగాణలో ఇవాళ భూమిపుత్రుల తెలంగాణ కావాలి, బహుజన తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలని ఆయన మాట్లాడే మాటల్ని మాత్రం సమర్థిస్తా. అక్కడి వరకే పరిమితం తప్ప, హ్మ్. ఆయన సనాతన ధర్మానికి గాని, ఆయన కాక్రోచ్ పార్టీ వ్యతిరేక విధానాలకు గాని, ఆయన ఇంకా ఏవైతే ఈ మా సమా సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దాన్ని వ్యతిరేకిస్తా. హ్మ్. ఆ! ఆ ఆ విషయంలో నేను వ్యతిరేకం. ఈ విషయంలో నేను ఆయన మాటల్ని స్వాగతిస్తాను. సో, స్కూల్స్ ఏదైతే 27,000 స్కూళ్ళకి సంబంధించి 4,000 స్కూల్‌లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు మరి దాన్ని మీరు? నేను స్వాగతిస్తా. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ని స్వాగతిస్తా. హ్మ్. ఎందుకు స్వాగతిస్తా అంటే, హ్మ్. ఇవాళ అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. జెడ్పీ స్కూల్సు, మున్సిపల్ స్కూల్సు, నవోదయ స్కూల్సు, ఇంకా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నిట్లలో అది వివక్షత ఉంది. హ్మ్. ఒక స్కూల్‌లో కనీసం బెంచ్ ఉండదు. ఒక స్కూల్‌లో అవును. కనీసం తిండి ఉండదు. ఒక స్కూల్‌లో ఏది ఉండదు. అట్లాంటి స్కూల్స్ అన్నీ రద్దు చేయాలి. హ్మ్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎట్లయితే మోడల్ స్కూల్ పెట్టాడో, హ్మ్. అట్లాంటి మోడల్ స్కూల్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ తెస్తామంటున్నారు. మోడల్ స్కూల్స్ హ్మ్. పెట్టి ఎల్‌కేజీ నుండి హ్మ్. జూనియర్ కాలేజ్ వరకు హ్మ్. అందులోనే చదువుకోవాలి. హ్మ్. పొద్దున పోయి సాయంత్రం ఇంటికి రావాలి. హ్మ్. హాస్టల్స్ ఉండొద్దు. హ్మ్. సెమీ రెసిడెన్షియలే ఉండాలి. హ్మ్. కంప్లీట్ రెసిడెన్షియల్ వద్దు. ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఆప్యాయత, ప్రేమ దూరమైతుంది పిల్లలు. హ్మ్. 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 సో, కాబట్టి ఆ ప్రేమ, ఆప్యాయత కొన్ని గంటలైనా ఉంటది. నైట్ అయినా ఉండడానికైనా ఆస్కారం ఉంటది కాబట్టి, హ్మ్. ఆయన సిస్టాన్ని నేను సమర్థిస్తా. అందులో హ్మ్. ఇంకోట అంతకుముందు గురుకులాలు, ఎస్సీ గురుకులాలు వేరే, అంటే ఎస్టీలు గురుకులాలు పేదలకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశ్యంతోటి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్‌లు వాళ్ళు అది వీళ్ళు తప్పది. తిరుచుకుపడుతుర్రు. తప్పది. హ్మ్. అంటే నా ఉద్దేశ్యం అయితే అదే హ్మ్. నా ఉద్దేశంలో అది తప్పు. హ్మ్. ఆహ్, వాళ్ళు ఎస్సీ గురుకులాలని, ఎస్టీ గురుకులాలని, బీసీ అని, మైనారిటీ అని వేరు వేరు చేశారు. హ్మ్. కులాల పునాదిగా చేశారు. హ్మ్. కానీ ఇది కులాలు లేని గురుకులాలు. కుల హ్మ్. రహిత సమాజం. హ్మ్. హ్మ్. అన్ని కులాలకు రావాలి. అన్ని కులాలు చదువుకోవాలి అక్కడే. హ్మ్. అంటే ఒక తరగతి గదిలో నువ్వు నేను సమానం. ఆడ, మగ సమానం. అన్ని కులాలు సమానం అనేది ఇక్కడే హ్మ్. నేర్పుతుంది. అవును. కాబట్టి అట్లాంటి స్కూళ్ళని నేను స్వాగతిస్తాను. అసలు నా ప్రతిపాదన కూడా 2014లో కేసీఆర్ గారికి మొదట తెలంగాణ తొలి దళిత ఎజెండాలు ఇచ్చినప్పుడు కూడా 2004లో ఇచ్చినప్పుడు చెప్పిన, హ్మ్. 2014లో కూడా చెప్పిన. హ్మ్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావాలని. హ్మ్. కానీ ఆయన చేయలేదు. హ్మ్. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వస్తే అద్భుతంగా ఇవాళ అమెరికా లాంటి దేశంలోనే హ్మ్. సమానత్వ సిద్ధాంతం వైపు స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. నేను చాలా స్కూల్స్ విజిట్ చేసిన అమెరికాలో. హ్మ్. 2017లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రపంచ సదస్సు వెళ్ళినప్పుడు చూసిన. హ్మ్. అమెరికా అధ్యక్షుని కొడుకు అందులోనే చదువుతాడు. అక్కడున్న హ్మ్. చిన్న పాయకంలో పనిచేసే పిల్లడు. పిల్లోడు కూడా అందులోనే చదువుతాడు. హ్మ్. ఎంత అద్భుతం! హ్మ్. అందరూ సమానంగానే. హ్మ్. అట్లాంటి స్కూల్స్ ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. మంచి నిర్ణయమే అంటారు. మంచి నిర్ణయం. హ్మ్. స్వాగతిస్తా అన్నిటిని మిగతా వాటిని మెల్లమెల్లగా రద్దు చేసి హ్మ్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా ఏర్పాటు చేయడాన్ని కంప్లీట్‌గా స్వాగతిస్తాను. హ్మ్. కేజీ టు పీజీ వరకు, పీహెచ్‌డీ వరకు, కేజీ టు పీహెచ్‌డీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని నేను డిమాండ్ హ్మ్. చేస్తా. ఇంటర్మీడియేట్ వరకే కాకుండా. హ్మ్. ఇంటర్మీడియేట్ వరకే కాకుండా కేజీ టు పీహెచ్‌డీ వరకు హ్మ్. ఉచిత నాణ్యమైన విద్యను, ప్రపంచంలో పోటీ పడే విద్యను దయచేసి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, హ్మ్. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని, హ్మ్. ఈ సందర్భంగా ఆ విధానాన్ని అమలు చేయాలని ఆర్‌పీఐ పార్టీ అధ్యక్షునిగా హ్మ్. డిమాండ్ చేస్తా. హ్మ్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఏమంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన పై మెరుగులే. హ్మ్. ఇట్లా కొన్ని స్కూల్‌లు పెట్టడం, హ్మ్. లేదంటే కొన్ని పెట్టడం అంతా. కొన్ని ఉద్యోగాలు ఇయ్యడం. హ్మ్. అంటే ఊరికే శాంపిల్, హ్మ్. శాంపిల్ అంతే. హ్మ్. అంతే తప్ప సంపూర్ణమైన మార్పు దిశగా ఏమి రావట్లేదు. సంపూర్ణమైన మార్పు దిశగా అడుగులు వేసినప్పుడే మనకు హ్మ్. కంప్లీట్‌గా ఇవాళ అంటే ఆయనతోటి రాజీనామా అయితదా? ఆయనతోటి సాధ్యమైతదా? మొత్తం ఎందుకనమ్మా మార్పు? హ్మ్. ఎవరైనా సాధ్యమైతది. చేయగలుగుతాడా అని? ఎందుకు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ హ్మ్. చేయాలనుకుంటే. హ్మ్. చేయాలనే తపనుంటే ఎవరైనా హ్మ్. చేయొచ్చు. హ్మ్. ఉందా ఇవాళ ఆయన లోపల ఉందా తపన? కొంత ఉంది కొంత ఉందన్నట్టుగా నేను అనుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ హ్మ్. పబ్లిక్ స్కూల్స్ చూస్తే హ్మ్. ఇట్లాంటి మార్పులు హ్మ్. ఆయన మెల్లమెల్లగా తీసుకురాగలిగితే హ్మ్. విశ్వవిద్యాలయానికి ఇప్పుడు 1000 ఇచ్చాడు. హ్మ్. సో, అట్లాంటిది మరి మంచి నిర్ణయం కదా! 10 ఏళ్లలో పరిపాలనలో 10 పైసలు ఇయలే ఆయన. హ్మ్. నేనున్నానుగా హ్మ్. మొన్నటిదాకా. హ్మ్. మరి ఇట్లాంటప్పుడు 1000 ఇచ్చిండు. హ్మ్. మరి స్వాగతిస్తాలా? వ్యతిరేకించాలా? ఒక హ్మ్. ఉపాధ్యాయునిగా ఖచ్చితంగా స్వాగతిస్తా కదా! హ్మ్. అట్లాంటి మంచి పనులే చేస్తుండు కదా!
మరి హ్మ్. స్వాగతించక ఎందుకు వ్యతిరేకిస్తా? హ్మ్. కాబట్టి మెల్లమెల్లగా కార్యాచరణ వైపైతే వెళ్తున్నాడు. దాని వరకు స్వాగతిద్దాం. ఇంకా హ్మ్. సంపూర్ణ మార్పు దిశగా అడుగులేయాలని కూడా ఆశిస్తున్నాను.